అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ, మనం చేసిన మంచికైనా చెడుకైనా మనుషులు మర్చిపోయినా సరే దేవుడు మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. రాధాకృష్ణ గారు ఓ గుడి బయట పాత చిరిగిన బట్టలతో భిక్షాటన చేస్తున్నాడు. దయచేసి నాకు సహాయం చేయండి, నా భార్యకి అంత్యక్రియలు నిర్వహించాలి అంటూ 72 రాధాకృష్ణ గారు చేతిలో గిన్నె పట్టుకుని గుడి బయట అందరినీ సహాయం కోసం వేడుకుంటూ అందరి ముందు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తన నిస్సహాయత కారణంగా ఏ వృద్ధుణ్ణి ఇంత నిస్సహాయంగా చెయ్యొద్దని తనని తాను శపించుకుంటూ భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. ఆయన స్వయంగా తన భార్య తన కళ్ళ ముందే చనిపోవడం చూశాడు. ఎందుకంటే నెల రోజులుగా ఆవిడ అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకి 2 పూట్ల భోజనం కూడా అందించలేకపోయాడు ఆయన. 2 పూట్ల రోడ్డు మీద భిక్షాటన చేసి ఏది దొరికితే అది తీసుకొచ్చి ఆవిడకు తినిపించేవాడు. ఈ రోజు ఆవిడ అనారోగ్యం కారణంగా ఆవిడ ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. తను అంత్యక్రియల కోసం ఈ రోజు ఆయన అందరినీ వేడుకుంటున్నాడు. కానీ ఎవ్వరూ ఆయనకు సహాయం చేయడం లేదు. మనసున్న ఏ మనిషికైనా అతని పరిస్థితి చూస్తే గుండె పగిలిపోతుంది. రాధాకృష్ణ గారు తడి కళ్ళతో అక్కడే నుంచున్నారు. వాతావరణం అస్సలు బాగోలేదు. కొన్నిసార్లు నల్లగా మబ్బులు కమ్ముతున్నాయి. కాసేపటికి ఒకసారి జేబులో ఎంత డబ్బు జమ అయిందా అని రాధాకృష్ణ గారు చూసుకుంటూ ఉన్నారు. వీటి వల్ల ఏం జరుగుతుంది? ఈ డబ్బుతో సుజాత అంత్యక్రియలు ఎలా చేస్తాను? వాతావరణం చూస్తే ఇలా ఉంది. నేను సుజాత దేహాన్ని అక్కడే వదిలిపెట్టి వచ్చేశాను. తను ఒంటరిగా ఉంది అని ఆలోచిస్తూనే పదే పదే జనాలందరి ముందు చేతులు చాచి వేడుకుంటున్నారు రాధాకృష్ణ గారు. బలమైన గాలులు వీస్తూ వాళ్ళు తలదాచుకోవడానికి వేసుకున్న టెంట్లో ఎగిరిపోయిన భాగాన్ని కట్టడానికి విఫల యత్నం చేసిన ఆ రోజుని రాధాకృష్ణ గారు గుర్తు చేసుకున్నారు. ఈ దుర్గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. తలదాచుకోవడానికి ఆ టెంట్ తప్ప వాళ్ళకి వేరే స్థలం లేదు. తుఫాను అప్పటి వరకు వాళ్ల తల మీదున్న నీడని కూడా దూరం చేసేసింది. అప్పుడు ఆయన కళ్ళు తన భార్య పడుకున్న మంచం మీద పడ్డాయి. ఆయన భార్య సుజాత అనారోగ్యంతో మంచంలో పడింది. ఆవిడ తడిసిపోకుండా కాపాడడానికి చాలా ప్రయత్నిస్తున్నారు రాధాకృష్ణ గారు. కానీ ఆగకుండా కురుస్తున్న వర్షంతో అంతా నీళ్లొచ్చేశాయి. భారీ వర్షం కారణంగా ఆ టెంట్లో వాళ్ళు ఉండలేకపోతున్నారు. వెంటనే మంచం మీద నుంచి భార్యని భుజం మీద వేసుకుని హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నాడు. హాస్పిటల్కి వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నాడు. బిచ్చగాళ్లా ఉన్న అతని పరిస్థితి చూసి వాచ్మెన్ కోపంగా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇదేం ధర్మసత్రం కాదు, ఆసుపత్రి అంటూ ఆసుపత్రి వాచ్మెన్ మందలించడంతో రాధాకృష్ణ గారు చాలా భయపడిపోయారు. పరిస్థితుల ప్రభావం వల్ల చాలా పెద్ద వర్షం కురవడం వల్ల ఆయన బయటకు అడుగు పెట్టకుండా అక్కడే కూర్చున్నాడు. రాధాకృష్ణ గారు చేతులు ముడుచుకొని సెక్యూరిటీ అతనితో, దయచేసి ఇప్పుడు నాకు కొంచెం స్థలం ఇవ్వండి, నేను అనారోగ్యంతో ఉన్న నా భార్య ఇప్పటికిప్పుడు ఈ వర్షంలో ఎక్కడికి వెళతాము? బయట కుండపోతగా వర్షం కురుస్తుంది అనగానే వాచ్మెన్ అతన్ని బయటకు నెట్టాడు. ఆయన చేతులు జోడించి వాచ్మెన్ని ప్రాధేయపడుతున్నాడు. వర్షం తగ్గే వరకైనా వదిలేయండి, నాకుండడానికి బయటెక్కడా స్థలం లేదు, మమ్మల్ని అలా బయటకు నెట్టేయొద్దు, మేము ఇక్కడ ఏదో ఒక మూలలో పడుకుంటాం, ప్లీజ్ అండి, నా పరిస్థితిని అర్థం చేసుకోండి అంటూ ఆ వాచ్మెన్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పారు రాధాకృష్ణ గారు. నిన్ను జాలిపడి ఇక్కడే ఉండనిస్తే చాలా మంది బిచ్చగాళ్ళు ఇక్కడే పడుకుంటారు రోజు అంటూ వాచ్మెన్ తన చేతిలోని కర్రని పైకెత్తాడు. నువ్వు వెళ్ళిపోతావా లేదా అంటూ వాచ్మెన్ అరుస్తూ ఉండగానే రాధాకృష్ణ గారు తడి కళ్ళతో వర్షం వైపు చూడడం ప్రారంభించారు. వాచ్మెన్ వైపు చూసి వాచ్మెన్ తనని కొడతాడేమో అన్న భయంతో రాధాకృష్ణ గారు ముందుకు ఒక్క అడుగు వేశారు. కానీ ఎవరో వచ్చి ఆయన్ని పట్టుకుని వెనక్కి లాగారు. అలాంటి వాతావరణంలో ఒక కఠినమైన స్వరం ప్రతిధ్వనించింది. సెక్యూరిటీ, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవ్వరు లేరా? నీ గనక తండ్రుండుంటే ఆయనతో కూడా ఇలాగే బిహేవ్ చేస్తావా అంటూ మాట్లాడుతున్న హాస్పిటల్ చైర్మన్ని చూసి సెక్యూరిటీ అతను షాక్ అయిపోయాడు. వెంటనే రాధాకృష్ణ గారు, ఆయన్నేమనకండి, ఆయన తన డ్యూటీ చేస్తున్నాడు, మాదే తప్పు, మేం వర్షంలో నిలువ నీడలేక ఇక్కడికి చేరుకున్నాం అనగానే ఆ హాస్పిటల్ చైర్మన్, ఈ వాచ్మెన్ తన పని తను చేసుకుపోతున్నాడు, కానీ మీలాంటి వారు ఆసుపత్రిలో కూడా ఆదరణ పొందలేకపోతే
ఇంక మీకు ఎక్కడ ఆదరణ లభిస్తుంది అన్నారు. చైర్మన్ నుంచి అలాంటి మాటలు విన్న రాధాకృష్ణ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ చైర్మన్ రాధాకృష్ణ గారితో మీరిక్కడే కూర్చోండి, నేను మీకోసం వేడి వేడి టీ పంపిస్తాను అని చెప్పారు. ఆయన తన భార్యను తీసుకుని లోపలికి వెళ్ళి రిసెప్షన్లో కూర్చొని పక్క సీట్లో భార్యను కూడా కూర్చోబెట్టుకున్నారు. చైర్మన్ సార్ టీ పంపించినప్పుడు ఆయన అనారోగ్యంతో ఉన్న తన భార్యను ఎత్తుకొని భుజాల మీద చెయ్యేసి ఆమెకు టీ తాగించాడు. ఆ చల్లగా వర్షం పడుతున్న వాతావరణంలో వేడి వేడి టీ తాగగానే సుజాత గారికి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. ఈ వర్షం కారణంగా 2 రోజుల నుంచి మనకు తినడానికి ఏమీ దొరకలేదు, వీటితో నా ప్రాణం లేచొచ్చినట్టయింది అని సుజాత గారు చెప్పారు. నేను మీ గురించే చాలా బాధపడుతున్నానండి, నాకు చాలా భయంగా అనిపిస్తుంది. నా తర్వాత మీరు ఎలా బ్రతుకుతారో ఏమో. నా పరిస్థితి ఇప్పుడు ఏమీ బాగోలేదు, నేను ఎప్పుడు మీ నుంచి దూరం అవుతానో తెలియదు అనగానే రాధాకృష్ణ గారు, సుజాత నీకేమీ కాదు, నువ్వు అలా మాట్లాడొద్దు. కనీసం ఇప్పుడు నీకు తోడుగా నేను, నాకు తోడుగా నువ్వు అన్నా మిగిలాము. నువ్వు నా కళ్ళ ముందు లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను, ఎవరి కోసం బ్రతుకుతాను, ఇక నా జీవితం ఎవరి కోసం అనగానే సుజాత గారు వణుకుతూ, నాకు ఆ ఆశ లేదండి, నేను ఎప్పుడు మట్టిలో కలిసిపోతానో నాకే తెలియదు. కానీ నేను చనిపోబోయే ముందు మీరు నాకు ఒక్క మాట ఇవ్వండి. నేను చనిపోయాక మీరు ఒంటరిగా ఇలా రోడ్ల మీద తిరగొద్దు. కష్టమో నష్టమో బాధో అవమానమో మన కొడుకు దగ్గరకు వెళ్ళిపోండి. కనీసం మీరు కొడుకు దగ్గర ఉన్నారనైనా నా ఆత్మ శాంతిస్తుంది అనగానే రాధాకృష్ణ గారు బిగ్గరగా, జాగ్రత్త, నువ్వు నాతో అక్కడికి వెళ్ళడం గురించి అస్సలు మాట్లాడొద్దు. మన కొడుకు నాకు సేవ చేస్తాడని, నన్ను వృద్ధాప్యంలో చూసుకుంటాడని, నాకు ఒక ఆశ్రయం ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఇప్పుడు నేను మన అబ్బాయి దగ్గరికి వెళ్ళి 2 పూట్ల భోజనం కోసం నా ఆత్మగౌరవాన్ని అమ్ముకోలేను. నేను ఎప్పటికీ అలాంటి పని చెయ్యను అంటూ చాలా కోపంగా చెప్పారు రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు, సుజాత గారు నగరంలో నివసించే వారి కొడుకు గురించి మాట్లాడుకుంటున్నారు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. కానీ అతని తల్లిదండ్రులు అతనికి భారంగా అనిపించడం ప్రారంభించారు. రాధాకృష్ణ గారు, సుజాత గారు కొడుకు కోడలు వాళ్ళని ఇంటి నుంచి బయటకు పంపించినప్పుడు వాళ్ళు ఎలాగోలా తలదాచుకోవడానికి ఒక టెంట్ ఏర్పాటు చేసుకొని దాని కింద ఉంటున్నారు. చలికాలంలో చలికి వణుకుతూ, వర్షాకాలంలో వర్షానికి తడుస్తూ ఆ టెంట్ కిందే బ్రతికేడుస్తున్నారు. సుజాత గారు సమయానికి ఆహారం, మందులు అందకపోవడం వల్ల, రోడ్డు పక్కన జీవించడం వల్ల ఆవిడ చాలా అస్వస్థతకు గురైంది. తన రోగానికి మందులు గాని, టైంకి భోజనం గాని దొరకనే లేదు. రాధాకృష్ణ గారి దగ్గర డబ్బులు లేవు. అందువల్ల భార్య కడుపు నింపడం కోసం గుడి బయట భిక్షాటన చేయవలసి వచ్చింది. చాలాసార్లు భర్తతో కొడుకు దగ్గరకు వెళ్ళిపోయి, కొడుకు పంచనే ఏదో ఒక మూలన పడుందాం, నేను మిమ్మల్ని ఇలా రోడ్ల మీద అడుక్కుంటూ తిరగడం చూడలేకపోతున్నాను, నేను కూడా లేకపోతే మీరు ఒంటరిగా ఎలా బ్రతుకుతారో ఏమో అని సుజాత గారు పదే పదే చెబుతూనే ఉండేవారు. కానీ రాధాకృష్ణ గారు మాత్రం ఆత్మగౌరవంతోనే బ్రతకాలనుకున్నారు. కాబట్టి కొడుకు దగ్గర అవమానాలు పడ్డానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే వర్షం కూడా ఆగిపోయింది. అప్పుడే ఆ హాస్పిటల్ చైర్మన్ సుజాత గారిని చెక్ చేసి మందులు కూడా రాసిచ్చాడు. వర్షం ఆగిపోవడంతో భార్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాధాకృష్ణ గారు. రాధాకృష్ణ గారు నీళ్లు ఆరిపోయిన ప్రాంతాన్ని చూసి అక్కడ ఆయన టెంట్ వేసి, ఆ మంచం కూడా టెంట్ లోపల వేసి సుజాత గారిని మంచం మీద పడుకోబెట్టారు. సుజాత గారు అనారోగ్యంతో వర్షంలో తడిసి చనికి వణుకుతూ కాసేపటికే ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయారు. రాధాకృష్ణ గారు ఏడుస్తూనే ఉన్నారు. తన భార్య ముఖాన్ని చేతిలో పట్టుకుని సుజాత, సుజాత అంటూ పిలుస్తున్నారు. ఈ రోజు సుజాత గారు చనిపోతే రాధాకృష్ణ గారు తప్ప ఆవిడ పక్కనే కూర్చొని ఏడవడానికి కూడా మరెవ్వరూ లేరు. తన సొంత కొడుకు కూడా అదే నగరంలో నివసిస్తున్నాడు. కానీ అతనికి ఈ విషయం తెలియదు. ఎలాగైనా తన కొడుకు సంజయ్కి ఈ విషయం చెప్పాలని భావించి త్వరగా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు రాధాకృష్ణ గారు. సంజయ్ ఇంటి బయట నిలబడి సంజయ్, సంజయ్ అంటూ రాధాకృష్ణ గారు గట్టి గట్టిగా పిలవడం మొదలుపెట్టారు. అయితే వాచ్మెన్ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. రాధాకృష్ణ గారు వాచ్మెన్కి విషయం చెప్పి కొడుకుతో చెప్పమని లోపలికి పంపించారు. వాచ్మెన్ లోపలికెళ్ళి విషయం చెప్పగానే వాచ్మెన్ మాటలు విని
కోపంగా బయటకొచ్చాడు సంజయ్. వాచ్మెన్, నాకు ఈ బిచ్చగాళ్లతో మాట్లాడడానికి టైం లేదు. ఈ పెద్దాయన కోసం నువ్వు నన్ను పనులన్నీ ఆపేసుకుని రమ్మని బయటకు పిలిచావా? ఈ మాటలు విన్న రాధాకృష్ణ గారి ముఖం కత్తివేటుకు నెత్తురు చుక్క రానంత తెల్లగా పాలిపోయింది. కానీ ఆయన ఏడుస్తూనే సంజయ్తో, సంజయ్, మీ అమ్మ చనిపోయింది అని చెప్పాడు. వెంటనే సంజయ్ గట్టిగా అరుస్తూ, అవునా, అయితే నేనేం చెయ్యాలి? రోజు రోడ్లపై ఎంతో మంది బిచ్చగాళ్ళు చనిపోతారు. వాళ్ళందరికీ నేనే అంత్యక్రియలు నిర్వహించాలా? అంత్యక్రియల కోసం మీకు డబ్బు కావాలి, అంతే కదా? డబ్బు కోసమే కదా మీరు నా గుమ్మం ముందు నిలబడ్డారు అంటూ సంజయ్ ఆయన ముఖం మీద కొన్ని డబ్బులు విసిరికొట్టి, వాచ్మెన్తో ఆయన వెంటనే ఇక్కడి నుంచి పంపించేసేయ్. మన ఇంట్లో ఈరోజు పార్టీ జరగబోతుంది. చాలా మంది గెస్టులు మన ఇంటికి వస్తారు. పిల్లల పుట్టినరోజులు ఇవాళ. ఇంట్లో పార్టీ కోసం అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఈ సమయంలో ఈయన గనక మన ఇంటి ముందు నిలబడితే మన గౌరవం అంతా పోతుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు సంజయ్. రాధాకృష్ణ గారు ఆయనకి ఇష్టం లేకపోయినా సరే కొడుకు విసిరేసిన డబ్బులు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాల్సి వచ్చింది. కానీ వెళ్ళేటప్పుడు ఆయన ఆత్మ చాలా బాధపడింది. ఆయన గట్టిగా అరిచి ఏడవాలి అనుకున్నాడు. కానీ ఆయన ఏడ్చినా ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు? రాధాకృష్ణ గారు తన ఆలోచనల నుంచి బయటకొచ్చి ఆ వర్షంలోనే ఆయన భార్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. రాధాకృష్ణ గారు ఎలాగోలాగా సుజాత గారిని ఒక కవర్లో పెట్టుకొని కొంత డబ్బు ఒక బండి అతనికి ఇచ్చి తన భార్యను ఆ బండి మీద పడుకోబెట్టుకొని ఒంటరిగా శ్మశాన వాటికి చేరుకున్నారు. ఏడుస్తూనే శ్మశానంలో ఉన్న వ్యక్తిని తన భార్యకి అంత్యక్రియలు చేయమని చాలా వేడుకున్నారు. చాలాసేపు బ్రతిమాలిన తర్వాత ఆ శ్మశానంలో ఉన్నతను ఆవిడ్ని దహనం చేయడానికి ఒప్పుకున్నాడు. తన భార్యకి దహన సంస్కారాలు చేసిన తర్వాత రాధాకృష్ణ గారు గుండెలు పగిలేలా రోదిస్తూనే ఉన్నారు. ఆయన బాధని ఎవ్వరూ వర్ణించలేరు. ఆయన పరిస్థితి చూస్తే ఎవ్వరికైనా గుండెలు అదిరిపోతాయి. తన భార్య చితికి నిప్పు పెట్టిన తర్వాత వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించారు రాధాకృష్ణ గారు. ఒక్కగానొక్క కొడుకు ఉన్న తన భార్య చితికి తనే స్వయంగా నిప్పు వెలిగించాల్సి వచ్చిందని తన విధిని తానే తిట్టుకున్నారు రాధాకృష్ణ గారు. ప్రతి వ్యక్తికి తన ఇంటితో జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. కానీ రాధాకృష్ణ గారికి మాత్రం ఆ టెంట్లోనే చాలా జ్ఞాపకాలున్నాయి. సుజాత గారి చివరి రోజులన్నీ ఆ టెంట్లోనే గడిపారు. భార్యను గుర్తు చేసుకుంటూ 2 రోజులు ఆకలితో దాహంతో అక్కడే పడున్నారు. కళ్ళు మూసుకుంటే గత జ్ఞాపకాలు ఆయన మనసంతా ముసురుకొని 5 ఏళ్ల క్రితం ఆయన కుటుంబంతో సంతోషంగా ఉన్న రోజులను గుర్తు చేశాయి. ఒకరోజు రాధాకృష్ణ గారు కొడుకు పెళ్లి చేయడం కోసం సంబంధాలు చూడడం మొదలుపెట్టినప్పుడు సంజయ్, నాన్న, నాకు బయటెక్కడా సంబంధాలు చూడొద్దు. నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయిని మీరు కూడా చూడండి. తను మీకు నచ్చితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబంతో మాట్లాడదాం అంటూ సంజయ్ జేబులోంచి స్వప్న ఫోటో తీసి తల్లికి తండ్రికి ఆ అమ్మాయి ఫోటో చూపించాడు. సుజాత గారికి ఆ అమ్మాయి చూడగానే నచ్చింది. చూడు, అమ్మాయి ఎంత బాగుందో, చక్కగా ఉంది అన్నారు సుజాత గారు. మన సంజు సెలక్షను ఎంత బాగుందో కదండి అంటూ మురిసిపోయారు ఆవిడ. కానీ రాధాకృష్ణ గారు మాత్రం ఆ ఫోటో చూసి పెళ్లి జరిపించడానికి ఇష్టపడలేదు. కాబట్టి రాధాకృష్ణ గారు ఒక్కసారి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఏంటో చూసొద్దామని చెప్పగానే సంజయ్ ఆ విషయానికి ఒప్పుకున్నాడు. సుజాత గారు మాత్రం తనకి కోడలు రాబోతున్నందుకు చాలా సంతోషించారు. ఆవిడ ఆనందానికి అసలు అవధులే లేవు. ఎందుకంటే ఆవిడ ఎన్నో ఏళ్ల నుంచి కొడుకు పెళ్లి గురించి కలలు కంటుంది. కానీ కొడుకు ప్రేమించిన అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు రాధాకృష్ణ గారు చాలా ఆశ్చర్యపోయారు. అది చూడడానికి చాలా పెద్ద విలాసవంతమైన బంగ్లా. బయట నుంచి ఆ ఇంటిని చూడగానే రాధాకృష్ణ గారికి లోపలికి వెళ్ళాలని అనిపించలేదు. కానీ సంజయ్ కోసం లోపలికి వెళ్ళి వాళ్లతో మాట్లాడాలి అని అనుకున్నారు. అంత పెద్ద డబ్బున్న కుటుంబంతో కొడుకు పెళ్లి జరిపించాలని ఆయనకు అనిపించలేదు. ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు సంజయ్ తల్లిదండ్రులను కూడా కనీసం పట్టించుకోకుండా సంజయ్తో మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. రాధాకృష్ణ గారు, సుజాత గారు చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. కానీ సంజయ్ కోసం ముఖంలో చిరునవ్వు పులుముకుని కూర్చున్నారు. ఇంటికొచ్చిన తర్వాత రాధాకృష్ణ గారు సంజయ్తో, సంజయ్, నువ్వు బాధపడకుండా ఉంటానంటే ఒక విషయం చెప్తాను.
వాళ్ళకి మనకి అస్సలు పొంతనే లేదు. ఈ అమ్మాయిని వదిలేసేయి. మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు, మన పరిస్థితులేంటో తెలుసుకుని నడుచుకోవడం నీకు మంచిది. మన స్తోమతకు తగిన సంబంధం చేసుకుందాం. అప్పుడే అందరికీ మంచిది. ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి. నువ్వు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటావు అనగానే, నేను డబ్బున్న ఇంటికి అల్లుణ్ణవుతున్నానని మీరు ఓర్చుకోలేకపోతున్నారా నాన్న? డబ్బుంటే మాత్రం ఏమైంది? ఆ అమ్మాయి చాలా మంచిది. నన్ను డబ్బు లేదని తెలిసినా ప్రేమించింది అనగానే రాధాకృష్ణ గారు, నీకిప్పుడు అర్థం కావడం లేదు బాబు. ఆ అమ్మాయి ఈ పేదరికంలో జీవించడానికి అస్సలు ఒప్పుకోదు. తనకి పెద్ద పెద్ద హాబీలు, అలవాట్లు ఉండుండొచ్చు. పెద్ద పెద్ద కోరికలు ఉండొచ్చు. నీ ఆదాయం అంతంత మాత్రమే. తన కోరికలు ఎలా నెరవేరుస్తావు అనగానే సంజయ్ కోపంగా, దాని గురించి మీరేం ఆలోచించాల్సిన పని లేదు నాన్న. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చాలా డబ్బున్న సంపన్న కుటుంబానికి చెందిన వాళ్ళు. తన కోరికలన్నీ వాళ్లే నెరవేరుస్తారు. మీరు ఇలాంటి విషయాలన్నీ ఆలోచించకుండా మా పెళ్లి గురించి మాత్రమే ఆలోచించండి. నేను చాలా కష్టపడి ఒక డబ్బున్న అమ్మాయిని ప్రేమించాను. పుట్టిన దగ్గర నుంచి పేదవాడిగా ఉంటూ మీతో కలిసి మధ్యతరగతి బ్రతికే బ్రతికాను. ఇప్పుడైనా ధనవంతుడిలాగా దర్జాగా బ్రతకాలనుకుంటున్నాను. నా ఆశలన్నీ నాశనం చెయ్యొద్దు అనగానే రాధాకృష్ణ గారు గట్టిగా గర్జించారు. ఇదేనా నా పెంపకం? నువ్వు నా రక్తం అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. పెళ్ళయ్యాక అత్తింటి వాళ్ళ మీద పడి బ్రతకాలనుకుంటున్నావా అంటూ రాధాకృష్ణ గారు కొడుకు మీద చెయ్యెత్తగానే సుజాత గారు ఆయన నాపి, ఇలా చెయ్యకండి. వయసొచ్చిన కొడుకుపై ఎవరైనా ఇలా చెయ్యెత్తుతారా? మీరు కాస్త శాంతించండి. సంజు ప్రేమించిన అమ్మాయిని ఎలా వదులుకుంటాడు? వదులుకోమని చెప్పడానికి మనం ఎవరం? అదసలు భావ్యమేనా అంటూ రాధాకృష్ణ గారిని గదిలోకి తీసుకెళ్లి, చూడండి, మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. మనం ఎక్కువగా బలవంతం చేస్తే మన కొడుకు ఈ పెళ్లి చేసుకోవడం కోసం మన నుంచి విడిపోయినా విడిపోతాడు. సంజు ప్రేమించిన అమ్మాయిని తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు. ఏం జరిగినా కొడుకు మనతోనే ఉండాలని నేను ఆశపడుతున్నాను. మన సంజు లేకుండా నేను బ్రతకలేనండి. మీరు ఎలాగైనా ఈ పెళ్లికి ఒప్పుకోండి అంటూ సుజాత గారు ఆయన్ని పెళ్లికి ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. రాధాకృష్ణ గారు తన కోపాన్ని చాలా వరకు అణుచుకున్నారు. కొద్ది రోజుల తర్వాత సంజయ్ పెళ్లి జరిగింది. చాలా కట్నంతో, ఖరీదైన కారుతో కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టింది. ఇప్పుడు సంజయ్ స్వప్న వెనకాలే తిరగడం మొదలుపెట్టాడు. ఇద్దరూ రోజంతా బయట తిరుగుతూ, తింటూ, తాగుతూ గడిపేవాళ్లు. ఒకరోజు సుజాత గారు అందరం కలిసి గుడికెళదామని అడగగానే సంజయ్ అయిష్టంగానే సరే అని చెప్పాడు. రాధాకృష్ణ గారు, సుజాత గారు కారులో కూర్చోగానే స్వప్న గట్టిగా అరిచింది, సంజయ్, ఈ బిచ్చగాళ్ళు నా కారులో ఎందుకు ఎక్కారు? వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకుంటే ఆటోలో తీసుకెళ్ళు. ఇంత ఖరీదైన కారులో కూర్చునే అర్హత వాళ్ళకుందా? కోడలు మాటలు విన్న సుజాత గారు వెంటనే కారులోంచి దిగి పక్కన నిలబడ్డారు. వెంటనే రాధాకృష్ణ గారు డ్రైవింగ్ సీట్లో ఉన్న కొడుకు దగ్గరికెళ్ళి, ఈ రోజును చూడాల్సి వస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. నీ తల్లిదండ్రుల్ని నీ భార్య బిచ్చగాళ్ళు అని మాట్లాడుతుంది అంటూ రాధాకృష్ణ గారు కన్నీళ్లతో ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోయారు. అయినా సరే సంజయ్ అస్సలు బాధపడలేదు. సుజాత గారు రాధాకృష్ణ గారి పక్కనే కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. రాధాకృష్ణ గారు కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఆయన ఆత్మగౌరవం తీవ్రంగా దెబ్బతింది. కానీ కొడుకు వారిని అస్సలు పట్టించుకోలేదు. కొత్త కోడలు ప్రతిరోజు అత్తామామలతో చెడుగానే మాట్లాడుతుంది. వాళ్ల పేదరికాన్ని వెక్కిరిస్తుంది. కానీ సంజయ్కి ఇవేవీ పట్టవు. తల్లిదండ్రులను భార్య ఎంత అవమానిస్తున్నా కనీసం భార్య మాటకు ఎదురు చెప్పడం, వారించడం కూడా చెయ్యడు. డబ్బుపై ఉన్న దురాశతో సంజయ్ కళ్ళు మూసుకుపోయాయి. ప్రతిరోజు స్వప్న ఇంటి నుంచి వచ్చే కానుకలను చూసి ఉప్పొంగిపోతూ ఉండేవాడు సంజయ్. కొద్ది రోజుల్లోనే స్వప్న రాధాకృష్ణ గారిని, సుజాత గారిని ఆ ఇంట్లో పని మనుషులుగా చేసేసింది. ఆమె తన రిచ్ స్నేహితుల ముందు వాళ్ళని అవమానించి పని వాళ్లల్లా చూసేది. ఇద్దరికీ 60 ఏళ్లు దాటాయి. శరీరంలో అంత బలం లేదు. కానీ స్వప్నకి దాంతో ఎలాంటి సంబంధమూ లేదు. వాళ్ళిద్దరినీ బానిసలుగా మార్చి ఆ ఇంట్లో ఏకఛత్రాధిపత్యం చేస్తుంది. ఒకరోజు సుజాత గారి చేతిలోంచి గాజు గ్లాసుల సెట్ ఒకటి జారిపోయి పగిలిపోతే ఆకాశం విరిగి నేల మీద పడ్డట్టు అరిచింది స్వప్న. ఇంత ఖరీదైన నా గ్లాసుల సెట్టు మీరెందుకు ముట్టుకున్నారు? అసలు ఈ సెట్టు 5,000 రూపాయలు, ఇంపోర్టెడ్ పీసు. ఇప్పుడు నువ్వు దాన్ని కూడా పగలగొట్టేశావు.
అంటూ స్వప్న సుజాత గారి జుట్టు పట్టుకుని కోపంగా అడిగింది. వెంటనే రాధాకృష్ణ గారు, అమ్మా స్వప్న, ఆ గాజు గ్లాసులు పగలగొట్టింది మీ అత్తయ్య కాదు, నేను అని చెప్పగానే స్వప్న పట్టరాని కోపంతో మామగారిని కొట్టడానికి చీపురు పైకెత్తింది. వెంటనే సుజాత గారు ఆ చీపురుని గట్టిగా పట్టుకొని, స్వప్న, నువ్వు కొంచెమైనా సిగ్గుపడు, ఆయన మీ మామగారు, ఆయన మీద చెయ్యెత్తడానికి నీకు సిగ్గులేదా? కనీసం ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వు అనగానే స్వప్న, వావ్, డ్రామా చాలా బాగుంది. మీ ఇద్దరిలో ఒకరినేదైనా అంటే ఇంకొకరు వాళ్ళని కాపాడడానికి వచ్చేస్తున్నారే. మీరిద్దరూ లైలా మజ్నూల్లాగా అమర ప్రేమికులా? సంజయ్ కూడా నన్ను ఇంతలా ప్రేమించడు అనగానే వెంటనే సుజాత గారు, అవును, ఎందుకంటే మా కొడుకు నిన్ను కాదు నీ డబ్బును ప్రేమిస్తున్నాడు. మీ ప్రేమ డబ్బుతో ముడిపడింది, కానీ మా ప్రేమ అలా కాదు అన్నారు. ఈ విషయం స్వప్నని చాలా బాధించింది. ఆమె వెంటనే సంజయ్కి ఫోన్ చేసి ఆఫీస్ నుంచి ఇంటికి పిలిపించింది. సంజయ్ ఇంటికొచ్చి ఏం జరిగింది అని అడిగినప్పుడు, స్వప్న, మీ అమ్మ వాళ్ళు ఈరోజు ఏం చెప్పారో తెలుసా? మీరు నన్ను కాదు నా డబ్బును ప్రేమిస్తున్నారు అని. ఆ మాటలు వినగానే సంజయ్ చాలా షాక్ అయిపోయాడు. వెంటనే తల్లితో, అమ్మా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి పిచ్చి మాటలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నా భార్య మనసు విరిచేయాలని చూస్తున్నావా? నా జీవితం మీదే విషం చిమ్ముతున్నావా అనగానే ఈసారి సుజాత గారు మౌనం వహించలేదు. వెంటనే సుజాత గారు, నేనేం అబద్ధం చెప్పలేదు. నువ్వు పెళ్లికి ముందే డబ్బుల గురించి మా దగ్గర మాట్లాడావు కదా, ఇప్పుడు నీ రోజులు మారిపోతాయని, గొప్పింటి అల్లుడు అయిపోతావని, ఇవన్నీ నువ్వు మాతో చెప్పలేదా అనగానే అది విన్న సంజయ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. తన వైపే చూస్తున్న స్వప్న వైపు చూశాడు. సంజయ్ తడబడుతూ, స్వప్న, ఇవన్నీ నా మాటలు కాదు, వీళ్ళిద్దరే అలా మాట్లాడారు. మా అమ్మా నాన్నలు చాలా గొప్పింటమ్మాయి మనకు కోడలుగా వస్తుందని చాలా ఆనందించారు. కోడలు డబ్బుతో మనం ఎంజాయ్ చేయొచ్చని కలలు కన్నారు. కానీ నువ్వు వాళ్ళని లెక్క చేయడం లేదు కాబట్టి ఇప్పుడు మనల్ని విడదీయాలని నన్ను నిందిస్తున్నారు అంటూ సంజయ్ తన తల్లిదండ్రుల మీదే భార్య దగ్గర తప్పుడు ఆరోపణలు చేశాడు. కొడుకు, కోడలు, తల్లిదండ్రులిద్దరినీ నేరస్తులుగా మార్చి కళ్ళు పెద్దవి చేసుకుని చూడడం మొదలుపెట్టారు. రాధాకృష్ణ గారి కొడుకు మాటలకి ఆయన గుండె పగిలిపోయింది. నీలాంటి చేతగాని కొడుకును కనడమే మేం చేసుకున్న పాపం. ఈ పెళ్లికి నేను ముందు నుంచే ఒప్పుకోలేదు. ఈ పెళ్లి తర్వాత మనం ప్రశాంతంగా ఉండలేము అని నేను చెప్తూనే ఉన్నాను. అంత డబ్బున్న అమ్మాయి ఇంటికొచ్చాక ఖచ్చితంగా డబ్బు పొగరు చూపిస్తుందని నేను ముందే చెప్పాను. తను వచ్చిన దగ్గర నుంచి అదే పని చేస్తుంది. మమ్మల్ని ఇద్దరినీ అత్తామామలుగా కాకుండా పని వాళ్లల్లా చూస్తుంది. డబ్బుందన్న అహంకారంతో పేదవాళ్లమని అవమానిస్తుంది. ఒక గ్లాసు పగిలిపోతే నీ భార్య వాటి ఖరీదంతో చెబుతుంది. ఇంత రిచ్ అమ్మాయి ఎంత చీప్గా బిహేవ్ చేస్తుందో చూడు అనగానే స్వప్నకి కోపం కట్టలు తెంచుకుంది. సంజయ్, నీకు నేను కావాలో ఈ ముసలాళ్ళు కావాలో ఇప్పుడే నిర్ణయించుకో. నేనే కావాలి అనుకుంటే వీళ్ళిద్దరినీ ఇప్పుడే ఇంట్లో నుంచి గెంటేసేయ్. మొదటి నుంచి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం వీళ్ళిద్దరికీ ఇష్టం లేదు. ఇప్పుడు వీళ్లతో కలిసి జీవించడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పగానే వెంటనే సంజయ్, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను స్వప్న, నీ సంతోషం నీ సుఖమే నాకు ముఖ్యం అంటూ, నాన్న, మీరిద్దరూ ఇప్పుడే బయటకు నడవండి, లేదంటే నేనే మిమ్మల్ని ఇద్దరిని మెడపట్టుకుని బయటకు గెంటేస్తాను అన్నాడు. ఇప్పుడే అబద్ధాలన్నీ చెప్పి నా భార్య మనసును విరిచేసి నా కాపురం నాశనం చేయాలని చూశారు. నేనిక మిమ్మల్ని ఇంట్లో ఉంచలేను. ఇప్పుడే మీరు వెళ్ళిపోండి అంటూ సంజయ్ వాళ్ళిద్దరి సామాన్లు సర్ది రాత్రిపూట మంచులో వాళ్ళని బలవంతంగా బయటకు తోసేశాడు. రాధాకృష్ణ గారు, సుజాత గారు, ఇన్ని రోజులు మేము నిన్ను పోషించాము, దానికి నువ్వు మాకు చేసేది ఇదేనా? మమ్మల్ని ఈ వయసులో నిరాశ్రయం చేస్తున్నావా? ఈ ఇల్లు కట్టుకోవడానికి నా డబ్బు కూడా కొంత పెట్టుబడిగా పెట్టాను. నిన్ను చదివించడానికి ఎంతో కష్టపడ్డాను. కానీ ఈ వయసులో తల్లిదండ్రులపై దయ చూపించడానికి బదులుగా మమ్మల్ని రోడ్డు మీదకు విసిరేస్తావా? నీకు సిగ్గుగా అనిపించడం లేదా అనగానే సంజయ్, ఈ వయసులో మీకు డబ్బుతో పనేంటి? రేపో మాపో చచ్చిపోయే వాళ్ళకి మీ శేష జీవితాన్ని ఎక్కడో చోట గడపొచ్చు. ఈ ఇల్లు కట్టడానికి నువ్వు డబ్బు ఖర్చు పెట్టానని నాతోనే చెప్తున్నావు కదా నాన్న. ప్రతి తల్లిదండ్రులు కొడుకుల కోసం ఎన్నెన్ని ఆస్తులు కూడబెడుతున్నారో చూడండి. మీరు నా కోసం ఏం చేశారు? ఏం కూడబెట్టారు? కష్టపడి పేదరికంలో కని పెంచి నన్ను పేదవాళ్లాగానే మిగిల్చేశారు. ఇప్పుడు నేను గొప్పింటి అల్లుడయ్యేసరికి తట్టుకోలేకపోతున్నారు. ఇంకా జీవితంలో మీరు నా కంటికి కనిపించకండి, ఎప్పుడూ తిరిగి ఇంటికి రాకండి.
మీరు ఎప్పుడైనా పొరపాటున నాకు కనిపించినా కూడా నేను మిమ్మల్ని గుర్తుపట్టి మాట్లాడను. ఈ మాటలు విన్న రాధాకృష్ణ గారి మనసు చాలా గాయపడింది. కొడుకు ప్రతి మాట సుత్తిలా అతడి మనసును కొడుతూనే ఉంది. వెంటనే ఆయన కన్నీళ్లు తుడుచుకొని అంత చలిలోనూ దట్టమైన పొగమంచులోనూ రాధాకృష్ణ గారు సుజాత గారు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడుస్తూ రోడ్డు మీద వెళుతూ ఉన్నారు. చలి కారణంగా వాళ్ళిద్దరూ శాల్వాలు కప్పుకున్నారు. ఒక పార్క్ దగ్గర ఒక బెంచ్ కనిపిస్తే దాని మీద కూర్చున్నారు. ఎముకలు కొరికే చలిలో ఇద్దరూ రాత్రంతా అలాగే గడిపారు. ఉదయం లేవగానే పార్క్లోంచి బయటకొచ్చి బయట కొంతమంది టెంట్లు వేసుకోవడం చూశారు. రాధాకృష్ణ గారికి కూడా అదే ఆలోచన వచ్చింది. ఆయన జేబులో ఉన్న కొంచెం డబ్బులతో ఒక టెంట్ కొన్నారు. ఆ రోడ్డు పక్కనే వాళ్ళ నివాసం కోసం ఒక టెంట్ వేశారు. ఆ రోజు నుంచి ఆ టెంటే వాళ్ళ నివాసంగా మారింది. కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఆ టెంట్లు అక్కడి నుంచి తొలగించమని అక్కడ టెంట్లు వేసిన వాళ్ళందరినీ తరిమి కొట్టడంతో రాధాకృష్ణ గారు ఆ టెంట్ తీసుకుని వేరే ప్రదేశానికి వెళ్ళిపోయారు. వేరే చోట టెంట్ వేసుకుని తన భార్యతో కలిసి జీవించడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల తర్వాత సుజాత గారికి అనారోగ్యం మొదలైంది. రాధాకృష్ణ గారు గుడిలో ప్రసాదం ఇంకా అన్నదానాలు జరుగుతూ ఉన్నప్పుడు భోజనం తీసుకొచ్చి సుజాత గారికి తినిపిస్తూ ఉండేవారు. ఆయన గుడి బయట డబ్బుల కోసం భిక్షాటన చేస్తూ జీవించడం ప్రారంభించారు. ఆ రోజు ఆయనకు కలిగిన స్థితిని చూసి ఆయన చాలా బాధపడ్డారు. కానీ భార్య కడుపు నింపడం కోసం ఆయనకి ఏదీ తప్పుగాను సిగ్గుగాను అనిపించలేదు. ఈ రోజు సుజాత గారు మరణించడంతో ఆయన పూర్తిగా ఒంటరి వారైపోయారు. రాధాకృష్ణ గారి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. కనీసం తల్లి చనిపోయినా సరే కొడుకు కర్మకాండాలు జరిపించడానికి కూడా రాలేదు. భార్య చనిపోయిన తర్వాత 2-3 రోజులకి ఆయన మామూలు స్థితిలోకి వచ్చారు. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఆ టెంట్లో ఉన్న మిగిలిన వస్తువులు కూడా కొట్టుకుపోవడం గమనించారు. వెంటనే రాధాకృష్ణ గారు ఆ టెంట్లో ఉన్న ఒక చిన్న స్టవ్, కొన్ని వంట పాత్రలు, తన భార్య ఫోటో, తన బట్టలు కొన్ని ఒక ట్రంక్ పెట్టెలో పెట్టుకుని అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. కోర్టు బయట రోడ్డు అవతల పక్క కొంతమంది ఫుట్పాత్ పై జనాలు నివసిస్తున్నారు. రాధాకృష్ణ గారు కూడా ఓ పక్క ఖాళీ స్థలం చూసుకుని అక్కడ ఆయన టెంట్ వేసుకున్నారు. చాలా మంది జనాలు కోర్టు పనుల మీద అక్కడ తిరుగుతూ ఉండేవారు. అక్కడ చాలా దుకాణాలున్నాయి, టిఫిన్ స్టాల్లు ఉన్నాయి. ఇవి చూసిన రాధాకృష్ణ గారు తను కూడా అలాంటిదే ఏదైనా ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ ఆయన దగ్గర డబ్బులు లేవు. మెల్లగా ఆయన కొన్ని డబ్బులు పోగు చేసి ఆయనకు టీ చేయడం బాగానే వచ్చు కాబట్టి ఒక చిన్న టీ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు తను భిక్షాటన చేసి సంపాదించిన డబ్బులన్నీ తన భార్య అనారోగ్యం కోసమే ఖర్చయిపోయాయి. ఇప్పుడు భార్య లేదు. ఆయన మెల్లగా ఆ డబ్బులతో ఒక టీ స్టాల్ ఏర్పాటు చేసుకున్నారు. మొదట్లో ఆయన దగ్గరికి టీ తాగడానికి ఎవ్వరూ వచ్చేవారు కాదు. మెల్లమెల్లగా ఆయన దగ్గర టీ తాగడానికి జనాలు రావడం ప్రారంభించారు. చాలా వరకు పనులు సజావుగా సాగి ఆయన అడుక్కోవడం కూడా మానేశారు. ఇప్పుడు మెల్లగా ఆ టెంట్ తీసేసి ఓ టిన్ షెడ్ వేసుకొని కూర్చోడానికి కుర్చీలు కూడా వేశారు. ఆయన రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం మొదలుపెట్టారు. ఆయన టీ స్టాల్లో టీ చాలా బాగుండేది. ఒకరోజు కోర్టు బయట చాలా మంది జనాలు గుమికూడారు. రాధాకృష్ణ గారు టీ చేస్తూ తన పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో చూడ్డానికి వెళ్ళలేకపోయారు. కాసేపటి తర్వాత టీ తాగడానికి వచ్చిన జనం మాట్లాడుకుంటున్నారు. ఈ రోజుల్లో ఎంత తొందరగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో అంత తొందరగా కోర్టుకొచ్చి విడాకులు తీసుకుంటున్నారు. చూడు చూడు ఆ భార్యాభర్తలు పిల్లి ఎలుకల్లా ఎలా కొట్టుకుంటున్నారో. జనాలందరూ వాళ్ళని చూసి వినోదం పొందుతున్నారు. ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట, ఇప్పుడు ఒకళ్ళపై ఒకళ్ళు దావాలు వేసుకుంటున్నారు అని మాట్లాడుకుంటున్నారు. రాధాకృష్ణ గారికి ఆ విషయాలు ఏమీ అర్థం కాలేదు. 1 గంట తర్వాత రాధాకృష్ణ గారు పని పూర్తి చేసుకొని హాయిగా కూర్చున్నప్పుడు కోర్టు బయట మళ్ళీ చిన్న గొడవ జరగడం ప్రారంభించింది. రాధాకృష్ణ గారు ఖాళీగా ఉండటంతో ఏం జరుగుతుందో చూడ్డానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న విషయం చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఆయన కళ్ళు పెద్దవిగా అయ్యాయి. అక్కడ గొడవ పడుతుంది మరెవరో కాదు, తన కొడుకు సంజయ్ ఇంకా కోడలు స్వప్న. అందరి ముందు కోడలు స్వప్న తన కొడుకు సంజయ్ మీద పెద్ద పెద్దగా అరుస్తుంది. నాకే బుద్ధి లేదు, నీలాంటి పనికిరాని వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీ దురాశతో నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు నువ్వు. ఆ విషయం నేను ఇప్పటి వరకు గ్రహించలేకపోయాను.
ఈ రోజు వరకు నా తల్లిదండ్రులు ఒక అప్రయోజకుడికి డబ్బులిస్తూ మేపుతున్నారు. నీకెక్కడి నుంచి వచ్చిందో ఈ బద్ధకం? రోజంతా ఇంట్లో కూర్చునే ఉంటావు. ఫ్రీగా కూర్చుని అత్తింటి వాళ్ళ మీద పడి తినడానికి నీకు సిగ్గులేదా అంటూ అరుస్తుంది స్వప్న. సంజయ్ చేతులు జోడించి గొడవ చేయకు, అందరి ముందు ఇలా మాట్లాడొద్దు అంటూ స్వప్నని అభ్యర్థిస్తున్నాడు. స్వప్న అందరి ముందు అలా గట్టి గట్టిగా అరుస్తూ ఉండటంతో సంజయ్ తనని శాంతింపజేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. సంజయ్ పదే పదే ఒక్కసారి కూర్చుని మాట్లాడుకుందాం, నా మాటలు విను అని మాటి మాటికి అడుగుతూనే ఉన్నాడు. స్వప్న కాసేపటికి ఒప్పుకోవడంతో, ఆ సమయంలో ఏ షాప్లోనూ ప్లేస్ లేకపోవడంతో, రాధాకృష్ణ గారి దుకాణంలో ఖాళీ ఉండటంతో వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకున్నారు. అక్కడ కూర్చొని ఇద్దరూ గొడవ పడ్డం ప్రారంభించారు. మరి కొంతమంది టీ తాగడానికి షాప్కొచ్చి రాధాకృష్ణ గారి కోసం వెతుకుతున్నారు. వెంటనే రాధాకృష్ణ గారు తన షాప్ దగ్గరికి వెళ్ళి టీ చేయడం మొదలుపెట్టారు. కొడుకు కోడలు మాట్లాడుకుంటున్న మాటలన్నీ ఆయనకు వినిపిస్తున్నాయి. స్వప్న, మనిద్దరం కలిసి సమస్యను పరిష్కరించుకుందాం. తప్పకుండా నేను ఏదో ఒకటి చేస్తాను, కానీ నన్ను వదిలేయొద్దు. ఇలా కోర్టుకెళ్లడం వల్ల మన జీవితం, మన పిల్లల జీవితం పాడైపోతాయి అని మాట్లాడుతూ ఉన్నప్పుడే రాధాకృష్ణ గారు టీ తీసుకొని అక్కడికొచ్చారు. ఆయన టీ వాళ్ళ ముందు పెట్టగానే స్వప్న కళ్ళు ఆయనపై పడ్డాయి. స్వప్న ఆయన వైపు ఆశ్చర్యంగా చూసింది. తన మామగారిని గుర్తుపట్టింది. వెంటనే సంజయ్ కూడా రాధాకృష్ణ గారిని చూసి లేచి నిలబడి, నాన్నా, నువ్వేంటిక్కడ టీ అమ్ముతున్నావా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. వెంటనే స్వప్న, నీకంటే మీ నాన్నే నయం. టీ అమ్మితే మాత్రం ఏమైంది? ఈ వయసులో కూడా టీ చేసి ఆయన డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆయన ఎవ్వరి మీద ఆధారపడి బ్రతకడం లేదు. నీకులాగా ఆయన కష్టానికి ప్రతిఫలం పొందుతున్నాడు. నీలాగా సోమరిపోతులాగా ఒకరి మీద పడి తినడం లేదు అని అరుస్తుంది స్వప్న. స్వప్న మాటలు విని రాధాకృష్ణ గారికి ఏం చెప్పాలో తోచలేదు. రాధాకృష్ణ గారు పెళ్లికి ముందే సంజయ్ని చాలాసార్లు హెచ్చరించారు. ఏ మనిషైనా తన కష్టార్జితంతో బ్రతికితేనే విలువ ఉంటుంది, కానీ ఊరికే అత్తింటి వాళ్ళు ఇచ్చే డబ్బులతో విలువ రాదు అని చెప్పేవారు. కానీ ఇప్పుడు అక్షరాల అదే జరిగింది. అత్తింటి వాళ్లపై ఆధారపడి ఉద్యోగం కూడా వదులుకొని ఖాళీగా కూర్చుని తినడానికి అలవాటు పడ్డ సంజయ్ని ఇప్పుడు ఎవ్వరూ గౌరవించడం లేదు. సంజయ్ ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా నిలబడ్డాడు. వెంటనే స్వప్న, నువ్వు క్షమాపణలు చెప్పాలనుకుంటే నాకు కాదు, మీ నాన్నకి చెప్పు. ఆయన మొదటి నుంచి నిన్ను కష్టపడి పనిచేయమని హెచ్చరిస్తూనే ఉన్నారు, కానీ నువ్వెప్పుడూ తప్పించుకునే తిరిగేవాడివి. నేను కూడా ఆ సమయంలో వాళ్ళకి వ్యతిరేకంగానే ఉన్నాను. ఆ సమయంలో నీ తప్పులు నాకు కనిపించలేదు. నేను ధనవంతుల కుటుంబానికి చెందిన దాన్నే, కానీ ఎప్పుడూ ఒక పనికిమాలిన భర్తని కోరుకోలేదు. ఒకరు సోమరిపోతులా ఉండే భర్తని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పుట్టింటి నుంచి డబ్బులు తెచ్చుకొని ప్రతి కోరికను తీర్చుకుంటూ నేనే మొదట్లో తప్పు చేశాను. నీ సంపాదనతోనే నాకు తృప్తొస్తుందని నాకప్పుడు తెలీదు. నీ సంపాదనతోనే నేను సమాజంలో గౌరవం పొందాలి అనుకుంటున్నాను ఇప్పుడు. కానీ నీలాంటి అప్రయోజకుడికి నేను భార్యనైన తర్వాత నన్ను అందరూ ఒక విలువలేని వ్యక్తిగా భావించడం మొదలుపెట్టారు. ఎన్నిసార్లు చెప్పినా నీలో మార్పు రాలేదు. నువ్వు ఇంతకింతకీ సోమరిగానే తయారవుతున్నావు. భార్య పుట్టింటి నుంచి వచ్చే డబ్బులతో జల్సాలు చేసుకునే ఒక వ్యక్తి నా భర్త అనే విషయాన్ని నేను ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నాను అంది స్వప్న. స్వప్న మాట్లాడుతున్న మాటలు సంజయ్ భరించలేకపోతున్నాడు. కానీ ఇప్పుడు తనకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు సంజయ్ తను చేసిన ప్రతి తప్పుకి పశ్చాత్తాపడ్డం మొదలుపెట్టాడు. ముందతను తల్లిదండ్రుల్ని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు భార్య కూడా తనని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటుంది. స్వప్న మాటలు సంజయ్ మనసుపై చాలా ప్రభావం చూపాయి. తను పశ్చాత్తాపడ్డం మొదలుపెట్టాడు. రాధాకృష్ణ గారి కాళ్ళు పట్టుకున్నాడు. కానీ రాధాకృష్ణ గారు ఇది కోరుకోలేదు. సంజయ్ని పక్కకు జరిపి ఆయన ముందుకు నడవడం మొదలుపెట్టారు. నాన్న, నన్ను క్షమించు అనగానే రాధాకృష్ణ గారు కోపంగా, నీ వల్లే మీ అమ్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మీ అమ్మ అనారోగ్యంతో బాధపడుతూ చచ్చిపోయినప్పుడు నువ్వెక్కడున్నావు? కనీసం తల్లి చనిపోయింది అని నేను చెప్పినప్పుడు కూడా నువ్వు చూడ్డానికి రాలేదు. నీలాంటి వాణ్ణి నేనెలా క్షమిస్తాననుకున్నావు? ఎప్పుడైతే తల్లిదండ్రులకి కొడుకు అవసరం ఉంటుందో అప్పుడే నువ్వు మమ్మల్ని రోడ్డు మీదకి విసిరేశావు. ఇప్పుడు నీతో నాకు అవసరం లేదు. చిన్నదో పెద్దదో నేను చేయగలిగిన పని నేను చేసుకుని నేను గౌరవంగా బ్రతుకుతున్నాను. కానీ నేను నిన్నెప్పుడూ శపించలేదు. ఆ దేవుడే నువ్వు చేసిన ప్రతి చెడు పనికి నీకు ప్రతిఫలం ఇచ్చాడు
అని చెబుతూ ఉన్నప్పుడు రాధాకృష్ణ గారు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. చిన్నప్పటి నుంచి నీకు ఎన్నో విలువలు నేర్పుతూ పెంచాను, కానీ ఆ విలువలన్నీ నువ్వు నాశనం చేసేశావు. డబ్బు మీద అత్యాశతో ఒక అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు. ఆ తర్వాత కూడా నువ్వు నిజాయితీగా లేవు. అత్తింటి వాళ్ళ డబ్బుతో జల్సాలు చేశావే తప్ప కష్టపడి డబ్బు సంపాదించి జీవితంలో నిలబడాలని ఎప్పుడూ అనుకోలేదు. కనీసం మీ అమ్మ చనిపోయినప్పుడు నువ్వు వచ్చుంటే నేను నిన్ను క్షమించేవాణ్ణేమో. పాపం మీ అమ్మ అనారోగ్యంతో ఎంత బాధపడిందో నీకు తెలుసా? తిండి లేక ఎంత అల్లాడిపోయిందో నీకు తెలుసా? మీ అమ్మ అంత్యక్రియల కోసం శ్మశానం బయట నేను అడుక్కోవాల్సి వచ్చింది. ఈ మాటలన్నీ చెబుతూ రాధాకృష్ణ గారు దగ్గరలో ఉన్న కుర్చీలో కూలబడిపోయారు. ఎందుకంటే చాలా దుఃఖం కారణంగా అతని కాళ్ళు బలం కోల్పోయాయి. సంజయ్ ఆయన పాదాల దగ్గర కూర్చుని దుఃఖం ఆపుకోలేక ఏడవడం మొదలుపెట్టాడు. నాన్న, నన్ను క్షమించు అంటూ ఏడుస్తున్న కొడుకుతో, నేను నిన్ను క్షమించలేను బాబు. ఇప్పటికైనా నువ్వు నీ భార్యతో అయినా కనీసం నిజాయితీగా ఉండు. కష్టపడి పనిచేసి నీ భార్యని సంతోషపెట్టు అని చెప్పగానే వెంటనే స్వప్న, నేను ఇలాంటి భర్తని అస్సలు కోరుకోవడం లేదు. నాకు ఇలాంటి భర్త అస్సలు అవసరం లేదు. నువ్వు ఎప్పటికీ మారవని నాకు తెలుసు. నాకు విడాకులే కావాలి అని చెప్పి సంజయ్తో విడాకులు తీసుకుని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది స్వప్న. సంజయ్ ఒంటరిగా మిగిలిపోయాడు. ఎంత ప్రాధేయపడినా రాధాకృష్ణ గారు సంజయ్ని క్షమించలేదు. డబ్బు పొగరుతో ఏ ఇంటి నుంచైతే తల్లిదండ్రుల్ని బయటకు గింటేశాడో అదే ఇంట్లో భార్య వదిలేసి వెళ్ళిపోవటంతో సంజయ్ నిస్సహాయంగా ఒంటరిగా మిగిలిపోయాడు. భార్యకి డబ్బుందన్న పొగరుతో ఉద్యోగాన్ని కూడా వదిలేసుకున్నాడు. ఇప్పుడు డబ్బు కోసం, కడుపు నింపుకోవడం కోసం ఇంటింటికి తిరుగుతున్నాడు సంజయ్. రాధాకృష్ణ గారు తన పని తను చేసుకుంటూ తనలాగా కొడుకుల చేత రోడ్డు మీదకి నెట్టేయబడిన వృద్ధులకి తన శక్తి కొలది సాయం చేస్తూ తన భార్య జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నారు.